గోవాలోని ఓ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 6గురు ప్రాణాలు కోల్పోయారు. సిర్గావ్లోని లైరాయ్ ఆలయంలో జరిగిన ఈ ఘటనలో 70 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించిన గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆ నివేదికను ప్రజలకు బహిర్గతం చేస్తామన్నారు. గోవాలోని సిర్గావ్లోని లైరాయ్ ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో పలువురు మృతి చెందగా పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. జాతరను పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీ లైరాయ్ ఆలయంలో శుక్రవారం వార్షిక జాతర ప్రారంభం కాగా లైరాయ్ అమ్మవారిని దర్శించుకునేందుకు గోవా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయంలో అనాదిగా వస్తున్న నిప్పులపై నడిచే ఆచారంలో భాగంగా ఈ తెల్లవారుజామున వేలాది మంది పాల్గొన్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా రద్దీ ఎక్కువై పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాట జరిగినట్లు అధికారులు తెలిపారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. జాతర దృష్ట్యా వచ్చే రద్దీని నియంత్రించేందుకు ఆలయ నిర్వాహకులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. మరోవైపు అకస్మాత్తుగా విద్యుద్ఘాతం జరగడం వల్లే భక్తుల్లో కంగారు మొదలై తొక్కిసలాటకు దారితీసి ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి. తొక్కిసలాటలో గాయపడిన వారిని గోవా సీఎం ప్రమోద్ సావంత్ పరామర్శించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఫోన్ చేసి ప్రమాదంపై ఆరా తీసినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని కేంద్రం భరోసా ఇచ్చినట్లు పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. ఆ నివేదికను ప్రజల ముందు ఉంచుతామన్న సీఎం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. గోవాలో వచ్చే 3 రోజులు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు గోవా సర్కార్ ప్రకటించింది.